ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందని తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందని తెలియజేయండి. కుంభరాశి అండి, కష్టపడే రాసుల్లో ఉన్నారు అంటే కనుక ఒకళ్ళు కుంభరాశి అని చెప్పొచ్చు అండి. ఎన్నో రంగాల్లో కష్టపడుతూనే ఉంటారు, ఏ రంగంలో అడుగుపెట్టినా కష్టపడుతూ ఉంటారు. వీళ్ళు సీఈఓగా ఉన్నా కూడా కాఫీ ఇస్తూ ఉంటారు అన్నమాట అందరికీ. అంత కష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి గర్వం అలానే యుగోతత్వాలు నేనైతే చూడలేదండి. వీళ్ళ రాశిలో కాదు, వీళ్ళ గోచర ప్రకారంగా కాదు, వీళ్ళ దశాంత దశలు కాదు. వీళ్ళు అపర కోటీశ్వరులైనా సరే వీళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ స్థానంలోనే ఉంటారు వీళ్ళు. ఎక్కడా కూడా ఆ గౌరవం పోగొట్టుకోరు. పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఎన్ని పోగొట్టుకోరు అన్నమాట. అలా స్థాయిలోనే ఉంటారు వీరు. మనుషులు దూరంగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఒక స్థాయి ఉంటుంది. ఆ స్థాయిని ఎప్పుడు కోల్పోరు వాళ్ళు. అదే కుంభరాశి వాళ్ళు. అలా ఉండేవాళ్ళు కుంభరాశి వాళ్ళు. జెన్యూన్గా ఉండేటువంటి వాళ్ళలో ఒకళ్ళగా ఉంటారు కుంభరాశి వాళ్ళు. అందరితో కలిసిబడిగా ఉంటూ ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోలా మాట్లాడే వ్యక్తిత్వం కూడా వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి అందరికీ సైన్యం ఉంటుంది. అందరి దగ్గర డబ్బు ఉంటుంది, వీరి దగ్గర సైన్యం ఉంటుంది అనమాట. కాబట్టి ఆ జనాన్ని, మనుషుల్ని దగ్గర చెంత తెచ్చుకోవాలంటే ఒక కుంభరాశి వాళ్ళకి సొంతం అని చెప్పొచ్చు. అలాంటి రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో కూడా మంచి పనులు కానీ, నడవడిక కానీ, నేతృత్వం కానీ బాగానే ఉంటుందని చెప్పొచ్చు. కొత్త రకమైన పంటలు పండించుకునేందుకు అనుకూలంగా ఉండేటువంటి మాసంగా మనం ఈ యొక్క సెప్టెంబర్ మాసం అని కూడా చెప్పొచ్చు. భాద్రపద మాసం సెప్టెంబర్ మాసం అని చెప్పొచ్చు. అందులోనూ ఆ శ్రావణ మాసం 10వ తారీఖు వరకు ఉంటుంది. పంట మూలు పండించేవాళ్ళు కానీ, కొత్త రకం పంటలు వేసేవాళ్ళు కానీ 10వ తారీఖు లోపు కనుక వేసుకుంటే కొంచెం మేర వీరికి బాగుంటుందని చెప్పొచ్చు. అలానే వీరికి స్థలం మార్పిడి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఇల్లు మారటం కానీ, స్థలం మారటం కానీ కూడా అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర వీరు ముందుకు మారొచ్చు. దాంతోపాటు ఈ సెప్టెంబర్ మాసంలో ఇల్లు, ఇటుక చేసే బిజినెస్ వాళ్ళు, ఇనుము ఇటుక కానీ, కన్స్ట్రక్షన్ కానీ, పెయింట్ రంగాల వాళ్ళకి ఇందులో బాగుంటుందని చెప్పొచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకి, బిల్డర్స్గా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ రంగాల్లో, ఆర్కిటెక్చర్స్ రంగాల్లోనూ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. మళ్ళీ కూడా మనకి టైం వచ్చేసింది, మనం పుంజుకున్నాం అనేటువంటి విధంగా అయితే వెళ్ళిపోవచ్చు. కానీ సెప్టెంబర్ 5వ తారీఖు తర్వాత ప్రయత్నాలు చేసుకోవాలి. వాటన్నిటికీ కూడా రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగుంది. రైతులుగా మాత్రం బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. ఇంకేదైనా షాప్స్, ఫుడ్ కోర్ట్స్ కానీ పెట్టుకుంటే కూడా వాటిలో కూడా మంచి స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. పెళ్లి కాని వారికి అయితే కనుక పెళ్లి సంబంధాలు కుదిరేలాగైతే కనిపిస్తూ ఉంది. పరమట తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం, తూర్పు తీసుకొచ్చేట అమ్మాయి సంబంధం అయితే కుదిరేలా ఉంది. పెళ్లి మాత్రం కార్తీక మాసంలో అయ్యేటువంటి యోచన, అంటే డిసెంబర్ మాసంలో కానీ, లేకపోతే ఫిబ్రవరి 2027 సంవత్సరం ఫిబ్రవరి తర్వాతనే వీళ్ళకి పెళ్లి అనేది ఉంటుంది. కాబట్టి ఒకసారి కూడా కాని వాళ్ళకి మాత్రమే. ఇక పెళ్ళి అయి ఉండి పిల్లలు పుట్టాలనుకుంటే కనుక ఈ శ్రావణ మాసంలో మనకి ప్రయత్నం చేసుకోవచ్చు. భాద్రపద మాసంలో కూడా వీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే వీరు ఇంకా మంచి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? కుంభరాశి వారండి ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా వీరికి బాగానే ఉంటుంది, అద్భుతంగానే ఉంటుంది. కాబట్టి ఎలానో ఇప్పుడు వీరికి భాద్రపద మాసం వచ్చింది. భాద్రపద మాసంలో వినాయక చవితి చేస్తారు. వినాయక చవితి పర్వదినాలు అయితే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే వీరికి బాగానే ఉంటుంది. కానీ వీరికి ఏంటంటే కనుక 6వ రోజు కానీ, 9వ రోజు కానీ, లేదా 8వ రోజు అయినా పర్వాలేదు. ఈ యొక్క ఒక్క రోజు కనుక వీరు ఒక రవ్వ లడ్డూలని దొరుకుతాయి మనకి. ఎలా ఉంటాయి అంటే బాంబే రవ్వ ఉంటుంది కదా, ఈ బాంబే రవ్వ, పాలు, షుగర్తో చేసేటువంటి రవ్వ లడ్డు ఉంటాయి. ఆ రవ్వ లడ్డుని స్వామివారికి నైవేద్యం పెట్టడంతో వీరికి ఆరోగ్య సమస్యలు కుదురు పడుతూ మైండ్, మనస్సు కేంద్రీకృతమేసి ప్రశాంతమైన వాతావరణం లభ్యపడుతూ టెన్షన్స్ కానీ, లేకపోతే ఆందోళన కానీ, చికాకు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయేలాగా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి రవ్వ లడ్డులు స్వామివారికి నైవేద్యం అనేది పెట్టాలి. ఈ పెట్టడంతో వారికి మంచి జరుగుతుంది. ఇంకా అవసరమైతే పట్టు వస్త్రాలు సమర్పించుకుంటే సరిపోతుంది. 9వ రోజు నిమజ్జనంలో అందరూ కూడా పాల్పంచుకుంటూ ఉండాలి. అలానే వీరికి మంచి గణపతి అని ఉంటుంది అనమాట. మంచి గణపతి అంటే కూర్చునే దగ్గర అలానే కూర్చుని పోతారు, సిట్రైట్గా కూర్చుని పోతారు. అంటే ఈ సిద్ధి గణపతి లాగా మంచి గణపతి అని ఉంటుంది. ఈ మంచి గణపతిని తీసుకొచ్చుకొని స్వామివారికి ఆరాధన చేసుకుంటూ కనుక చాలా మంచి జరుగుతుంది. అలానే రాతి గణపతి కూడా వీరికి ఆరాధ్యంగా బాగానే ఉంటుంది. బ్లాక్గా కానీ వైట్గా ఉండేటువంటి రాతి గణపతి కూడా తెచ్చుకొని పూజించుకోవచ్చు. అన్ని రకాల కూడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక వీరు ఎన్నో రకాల రంగాల్లో ముందుకెళ్ళాలంటే కనుక ఈ సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి తర్వాత ఏదైనా ప్రయత్నం చేస్తే విదేశీయానం కావచ్చు, స్వదేశీయానం కావచ్చు, జాబులు వెసులుబాటు కావచ్చు, బిజినెస్లు వ్యాపారాలు ముందుకు కావచ్చు, లోన్లు కావచ్చు, అన్నీ కూడా అయ్యేటువంటి యోచన కనపడుతుంది. కాబట్టి ఈ సెప్టెంబర్ 22వ తారీఖు తర్వాత ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కాబట్టి ఆ ప్రయత్నం మేర చేసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతులు కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి సెప్టెంబర్ మాసంలో ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ కనపడతా ఉంది. ప్రయత్నం చేసుకోవాలి. గురుగారు, మీనరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయండి. ఖచ్చితంగా అండి, మీనరాశి
మీనరాశి వారికి అంటే శని భగవానుడు మొన్న ఇటీవల జూలై 27వ తారీఖున వక్రంలోకి వచ్చున్నాడు. వక్రం రావటం అంటే రాశి మారలేదు, కేవలం నక్షత్రంలో ఒక పాదం వెనకంజకి వచ్చున్నాడు. దానికి రాసులు మారి పరిగెత్తేసి ఇంకో దగ్గర కూర్చునే దానికైతే ఉండరు, కానీ వక్ర దృష్టితో ఉన్నాడు. ఇది డిసెంబర్ 11వ తారీఖు 2020 సంవత్సరం వరకు కూడా మీనరాశి సంచరించినప్పటికీ కూడా ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా వక్ర దృష్టితోనే ఉంటాడు. డిసెంబర్ 11వ తారీఖు 2020 సంవత్సరం శని భగవానుడు మీనరాశిలో. కాబట్టి ఎవరైనా సరే ఇనుము ఇటుక ఇసుకలో కానివ్వండి, లేదా చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇలాంటి వాటిల్లో కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, పంటమూలు పండించే మామిడి, సపోటా, దానిమ్మ, పైనాపిల్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా, పంటమూలు పండించాలన్నా, నిమ్మ తోటలు కానీ పొగాకు తోటలు కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే కూడా వీళ్ళకి కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు ఖచ్చితంగా. అలానే విదేశాన్ని ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక మీనరాశి వారు ప్రయత్నం చేస్తే ఈ యొక్క సెప్టెంబర్ 22వ తారీఖు తర్వాత వెళ్ళేటువంటి యోచన కనపడతా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి. ఆరోగ్యం ఎవరికైనా బాగాలేదు, కుదిరిగా లేదు, మనసు బాగాలేదు, మైండ్ బాగాలేదు అనుకుంటే కనుక ఎక్కడైనా తీర్థయాత్రకు వెళ్ళేసి ఒక 3 రోజులు ఎక్కడైనా అమ్మవారి కానీ స్వామివారి దగ్గర నిద్ర చేస్తే కనుక కొంచెం కుదురుపడే యోచన అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఆరోగ్య సమస్యలు అయితే కొంచెం మేర ఇబ్బందిగానే ఉన్నాయి. స్టమక్ రిలేటెడ్గా, బ్రెయిన్కి రిలేటెడ్గా అయితే కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే వీరికి ఆందోళన, చికాకు కూడా కొంత ఎక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి తీర్థయాత్ర చేస్తే వీరికి మంచి జరుగుతుంది. ఇష్టదైవం, కులదైవం దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళాలి. ఇక పెళ్లి కాని వారికి అయితే ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకోవడం మంచిది. పెళ్లి అయిన తర్వాత గొడవపడే కన్నా కూడా పెళ్లి చేసుకోవడం మంచిది కదా. పెళ్లి అయిన వారైతే ఖచ్చితంగా ఇక తప్పదు. వీళ్ళకి ఏంటంటే సెన్సిటివ్ తత్వం ఉంటుంది. ఈ సెన్సిటివ్ తత్వానికి కొంచెం గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఏదైనా మైండ్ బయటికి చెప్పరు, లోపలికి మునిగిపోతూ ఉంటారు. ఇక వీళ్ళకి మెడికల్ షాప్స్ కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ, అలానే ఇక్కడ మెడికల్ డాక్టర్స్గా కానీ, న్యాచురోపతి, అల్లోపతి, ఆయుర్వేదిక్ కానీ, అలాంటి ప్రకృతి వైద్యశాలలు కానీ నిర్మించిన అలాంటి వాటిల్లో పాల్గొన్నా, అలాంటి వాళ్ళ జాబ్ చేసినా కూడా వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, అవకాశాలు ఎక్కువ రాబోతున్నాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అంటే హాస్పిటల్ రంగం, మెడికల్ రంగం వీరికి బాగుండిపోతుంది. ఇప్పుడు అలాంటి రంగాల్లో ముందుకెళ్ళొచ్చు. ఇక వీరికి అన్ని రకాల సమకూరుతూ ఉంటాయి. పెళ్లి చేసుకునే యోగ్యత ఉంది, కానీ అమ్మాయికి అబ్బాయికి అనిపించుకొని నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చేసుకుంటే అంతగా యోగ్యత లేవు. ఇక పెళ్ళి అయ్యి ఉండి భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారంటే వాళ్ళు ఏదైనా మాట్లాడుకుని దగ్గరికి చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. అది 18వ తారీఖు తర్వాత చేసుకోవాలి. అంటే భాద్రపద మాసంలో 18వ తారీఖు తర్వాత, సెప్టెంబర్ మాసం 18వ తారీఖు తర్వాత భార్యాభర్తలు ఇరువురు కూడా మాట్లాడుకుంటే కనుక మళ్ళీ కోర్టు వరకు విషయాలు కూడా అన్ని దగ్గరికి వచ్చేటువంటి యోచన అయితే కనపడతా ఉంది. ఇక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే కనుక అదృష్టం కూడా బాగానే ఉంటుంది. ఇంక ఇవన్నీ కాదండి, నాకు ఈ గోచార ప్రకారంగా కాదు, దశల ప్రకారంగా కాదు, ఏదో నన్ను పట్టి పీడిస్తుంది అంటే వీరు సెన్సిటివ్ తత్వంతో ఉంటారు. కాబట్టి చిన్న చిన్న క్రియలు కూడా వీరిపైన ఎక్కువగా ఉంటుంటాయి. అందరిని ఆకట్టుకునే తత్వంతో అందరూ చాలా అద్భుతంగా ఉంటుంటారు. వీళ్ళు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని అనుకోరు. కాబట్టి వీరిపైన ఏదన్నా హిప్నాటిజం కానీ, వశీకరణ కానీ చేపించి వీరి మైండ్, మనసు మార్చేసి మోసం చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. వాళ్ళందరూ కూడా వీరు బాధపడుతూ ఉంటారు తప్పితే వాళ్ళని ఏదో చేద్దామనే ఒక ఆలోచన ఉండదు. దాంతో కుమిలిపోతూ, కుంగిపోతూ, కుషించిపోతూ ఉంటుంటారు వీళ్ళే. వాళ్ళందరూ కూడా ఈ మాసంలో కొంతమేర ఉపశమనం పొందేదానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే ఈ రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురు? ఎలానూ వినాయక చవితి సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి వస్తుంది. ఈ వినాయక చవితి పర్వదినాలన 2, 4, 6 ఈ అంటే 9 రోజులు నవరాత్రులు చేస్తారు. ఈ నవరాత్రుల్లో 2వ రోజు కానీ, 4వ రోజు కానీ, 6వ రోజు కానీ, ఈ 3 రోజులు ఒక్కరోజు చేసినా చాలు. అలా 3 రోజులు చేసినా చాలు. బియ్యం పిండితో చేసేటువంటి పిండి పదార్థాలు, బియ్యము, బెల్లము, ఈ 2 కలిపి ఎలాంటి పిండి పదార్థాలు వస్తాయో, సొరకాయ పాయసం కానీ, లేకపోతే కనుక అమృతం పాని కానీ, లేకుంటే కనుక కుడుములు, ఉండ్రాళ్ళు, చలిబిడి, ఇవన్నీ కూడా బియ్యము, బెల్లంతో చేస్తాం. ఇలాంటి నైవేద్యం కనుక స్వామివారికి సమర్పించినట్టయితే కనుక వీరికి ఆరోగ్య సమస్యలే కాకుండా, ఆర్థిక సమస్యలే కాకుండా వీరిపైన నరదిష్టి, నరకోశ ఇవి కూడా కొంతమేర తగ్గేలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు ఖచ్చితంగా అవ్వచ్చు. ఎవరికైనా వీరికి గోధుమలు, బియ్యము 2 అంటే కిలోంబో దానం ఇస్తే కూడా వీరికి మంచి అవుతుంది. గ్రహాల రీత్యా దోషాలు కాదు, గ్రహణం నుంచి వచ్చే దోషాలు కూడా కొంతమేర తగ్గుతుంది. అలానే వీరికి సెప్టెంబర్ మాసం మొత్తం కూడా 2, 4, 6 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. వైట్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ ఈ 3 నెంబర్ కూడా, ఈ 3 కలర్స్ కూడా వీరికి బాగుంటాయి. స్కై బ్లూ కలర్ కూడా 4వ కలర్ బాగుంటుంది వీరికి. ఇక తూర్పు దిశ ప్రయాణం వీరికి అద్భుతంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా ఇల్లు కానీ, స్థలం కానీ, ఫ్లాట్స్ కానీ కొనాలనుకుంటే కనుక డిసెంబర్ 12వ తారీఖు వరకు ఆగి కొంటే మంచిది. ఇప్పుడు కొన్నా కూడా వీరికి గొడవలు అయ్యేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. డిసెంబర్ 12వ తారీఖు తర్వాత తీసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉంటే మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది సెప్టెంబర్ మాసం 2020 సంవత్సరం. ధన్యవాదాలు గురుగారు.